kamastu.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. అఖండ భారతదేశం ఆ సేతు హిమాచలం నుంచి దక్షిణాన కన్యాకుమారి దాకా, తూర్పున అరుణాచల ప్రదేశ్ నుంచి పశ్చిమాన గుజరాత్ దాకా ఎన్నో వేల కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఉపఖండంలో ఎన్నో మతాలు, మరెన్నో కులాలు. వేదాల కాలం నుంచి మన దేశంలో కులాల ప్రస్తావన ఉంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వృత్తుల నుంచే కులాలు పుట్టుకొచ్చాయి. ఏ వృత్తి చేసేవారు రాను దాన్నే కులంగా మార్చుకున్నారు. ఉదాహరణకు కంసాలి పని చేసేవారి కులం కంసాలిగా, కుమ్మరి పని చేసేవారి కులం కుమ్మరిగా, పౌరోహిత్యం చేసేవారిది బ్రాహ్మణ కులంగా, ఇలా వారి వారి వృత్తులను బట్టి కులాలు పుట్టుకొచ్చాయి. ఆధునిక కాలంలోనూ అవే కొనసాగుతున్నాయి. ఈ రోజుల్లో కులానికి అంత ప్రాధాన్యత లేకున్నా మనం చేస్తున్న వృత్తి మాత్రం అప్పుడప్పుడు మన కులాన్ని గుర్తు చేస్తుంది. మన చుట్టూ కనిపించే కులాలందరిది ఏదో ఒక వృత్తి ఉంటుంది. మరి కమ్మవారి కుల వృత్తి ఏంటి? కాకతీయులు విజయనగర రాజుల కాలంలో సైన్యాన్ని నడిపారు. ఆ తర్వాత నిజాంల కాలంలో రెవెన్యూ తదితర విభాగాల్లో సేవలందించారు. అటు నుంచి వ్యవసాయంపై దృష్టి పెట్టి అన్నదాతలుగా అవతరించారు. ఇప్పుడు వ్యాపార రంగంలో రాణిస్తూ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇన్ని రంగాల్లో ఉన్న కమ్మవారిది ఏ వృత్తి అనుకోవాలి? కుల వృత్తుల ఆధారంగా నిర్మితమైన మన దేశంలో కమ్మవారికి ప్రత్యేకమైన వృత్తేమైనా ఉందా? ఇదే విషయాన్ని ఓసారి పరిశీలిద్దాం. పూర్వకాలంలో కమ్మవారు ఎక్కువగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉండేవారు. సారవంతమైన నేలల్లో ఆహార పంటలతో పాటు వాణిజ్య పంటలు పండించేవారు. ఆ క్రమంలోనే కాకతీయుల సామ్రాజ్యంలో వారితో కలిసిపోయారు. వ్యవసాయంతో పాటు రాజ్య పాలన, సైన్య పాలన తదితర అంశాల్లో కాకతీయులకు సాయం చేశారు. కాకతీయ సామ్రాజ్యంలో కమ్మవారు సైన్యాధ్యక్ష హోదా నుంచి పలు సైనిక పదవుల్లోనూ సైన్య భాగంలోనూ ఉండేవారు. కాకతీయ సామ్రాజ్యం పతనం చెందాక కాకతీయ సేనానులు కమ్మ నాయకులైన ముసునూరి ప్రోలయ నాయకుడి నాయకత్వంలో తిరుగుబాటు చేసి ఓరుగల్లును స్వాధీనం చేసుకున్నారు. సంక్లిష్టమైన సమయంలో కమ్మవారైన ముసునూరి నాయకులు ఓరుగల్లు రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించి దక్షిణ భారతదేశంలో హైందవ రాజవంశాలు పట్టు సంపాదించేందుకు కృషి చేశారు. కమ్మ కులస్తులు తాము ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకున్నాక ఓరుగల్లు పేరును, ఓరుగల్లు తోరణం వంటి చిహ్నాలను తమ కుల సంఘాలు, కాలనీలు, ప్రదేశాలకు ఉపయోగించారు. ముసునూరి నాయకుల రాజ్యం పతనం చెందాక విజయనగర సామ్రాజ్యంలో సైనిక విభాగంలోనూ సామంత రాజులుగాను కమ్మవారు పనిచేశారు. ఈ క్రమంలో విజయనగర సామ్రాజ్య విస్తరణలో భాగంగా నేటి తమిళనాడు ప్రాంతాలకు సైనికుల నుంచి సైన్యాధ్యక్షుల వరకు పలు హోదాల్లో కమ్మవారు వెళ్లారు. అమర నాయకులుగా, దండ నాయకులుగా ఉంటూ స్థానికంగా ఒక పక్క రాజకీయ నాయకత్వం, మరోపక్క వ్యవసాయ వృత్తి చేపట్టి స్థిరపడ్డారు. వాసిరెడ్డి, సాయపనేని, పెమ్మసాని, రావెళ్ల, యార్లగడ్డ, సూర్యదేవర వంటి కమ్మవారి వంశాలు సంస్థానాలను పరిపాలించాయి. వారి కింద కొన్ని వందల గ్రామాలు, వేల ఎకరాల భూములు ఉండేవి. అందుకే రాజ్య పాలనతో పాటు వ్యవసాయాన్ని కొనసాగించారు కమ్మవారు. విజయనగర, కాకతీయ సామ్రాజ్య కాలంలో ప్రధానంగా, ఆ తర్వాత కొంతమేర సైనిక, రాజకీయ పరిపాలన వృత్తుల్లో పనిచేసిన కమ్మవారికి శతాబ్దాలుగా వ్యవసాయం ప్రధాన వృత్తిగా కొనసాగింది. ప్రధానంగా కృష్ణా డెల్టా ప్రాంతంలో 20% జనాభా, 80% వ్యవసాయ భూమి కమ్మవారిదేనని ఒక అంచనా. విజయనగర సామ్రాజ్య పరిపాలనా కాలంలో సైనిక హోదాల్లో పనిచేసిన వీరు దక్షిణాంధ్ర ప్రాంతాలను చేజిక్కించుకోవడంలో సాయం చేశారు. యుద్ధంలో పనిచేసి ఆ తర్వాతి కాలంలో అక్కడే భూములు సంపాదించుకుని స్థిరపడ్డారు. నేటి తమిళనాడు ప్రాంతాల్లో స్థిరపడ్డ కమ్మవారు అప్పటికే ఉన్న వ్యవసాయ భూములను, కొత్తగా అడవులను కొట్టి సాగులోకి తెచ్చిన భూములను సాగు చేశారు. ఇక ఆధునిక కాలంలో భారీ ప్రాజెక్టులు రావడం, హరిత విప్లవం తెచ్చిన మార్పుల వల్ల కమ్మవారు మరింత వృద్ధి చెందారు. వ్యవసాయం ద్వారా సంపాదించిన డబ్బులను వ్యాపారాల్లోకి మళ్లించారు. అప్పటికే ఆర్థికంగా బలంగా ఉన్న కమ్మ జమీందారులు సైతం పారిశ్రామిక రంగంపై దృష్టి పెట్టారు. వ్యవసాయాధారిత పరిశ్రమలపై ముందుగా దృష్టి పెట్టిన కమ్మవారు ఆ తర్వాతి కాలంలో చాలా రంగాల్లోకి వచ్చేశారు. ప్రధానంగా దక్షిణ భారతదేశంలో భారీ పరిశ్రమలను స్థాపించారు. సౌత్ ఇండియా మాంచెస్టర్ గా చెప్పుకునే కోయంబత్తూరుతో పాటు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ లాంటి మహానగరాల్లో వందల సంఖ్యలో పరిశ్రమలను స్థాపించారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. దేశంలోనే రెండవ అతిపెద్ద సినీ పరిశ్రమగా ఎదిగిన తెలుగు సినిమా పరిశ్రమలోనూ కమ్మవారి ప్రభావం విస్తరించింది.
టాప్ హీరోలు, దర్శకులు, నిర్మాతల్లో వీరి సంఖ్య అధికంగా ఉండడంతో తెలుగు సినిమా రంగ అభివృద్ధిలో గట్టి పాత్ర పోషించారు. పత్రికా రంగంలోనూ తర్వాతి దశలోనూ వచ్చిన టీవీ రంగంలోనూ వీరు గణనీయమైన పెట్టుబడులు పెట్టి పలు తెలుగు పత్రికలు, టీవీ ఛానళ్ల అధినేతలుగా కొనసాగుతున్నారు. ఇన్ని రంగాల్లో ఉన్నారు కాబట్టే కమ్మవారి కులవృత్తి ఇది అని చెప్పుకునే పరిస్థితి లేదు. కాకపోతే ఆనాడు, ఈనాడు, ఏనాడు కూడా వ్యవసాయాన్ని మర్చిపోలేదు కమ్మవారు. వ్యవసాయ రంగంలో నూతన పోకడలకు నాంది పలికారు. అందుకే కమ్మవారి కులవృత్తి ఏంటి అంటే వ్యవసాయమని చెప్పుకోవచ్చు. అయితే మా అభిప్రాయంతో అందరూ ఏకీభవించాలని లేదు. కాకపోతే పూర్వకాలం నుంచి ప్రస్తుత ఆధునిక కాలం వరకు ఏ రంగంలో ఉన్నా వ్యవసాయాన్ని వదులుకోకపోవడమే కమ్మవారి బలం. కాకతీయుల కాలంలో చూసినా, విజయనగర సామ్రాజ్యంలో పరిశీలించినా, నిజాం పాలనా సమయంలో గమనించినా వ్యవసాయ రంగంలో ప్రధాన భూమిక పోషిస్తూనే వచ్చారు కమ్మవారు. అందుకే వ్యాపారంతో పాటు ఎన్ని రంగాల్లో ఉన్నా వ్యవసాయం అంటే ప్రాణమిస్తారు కమ్మవారు. ఇవన్నీ గమనిస్తే మనకు అర్థమయ్యేదొకటుంది. అది కమ్మవారికి వ్యవసాయానికి విడదీయలేని అవినాభావ సంబంధం. సో కమ్మవారి ప్రధాన వృత్తి ఏంటి అంటే వ్యవసాయం. ఇంకో అడుగు ముందుకేసి చెప్పుకోవాలంటే వ్యవసాయంతో పాటు వ్యాపారం కూడా. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.